టాలీవుడ్లో మరోసారి ఓ సెలబ్రిటీ జంట గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యంగ్ హీరోయిన్ రీతూ వర్మ, మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఇద్దరూ విడిపోయారంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. అసలు ఈ వార్తల్లో నిజం ఎంత? వీరిద్దరూ నిజంగానే బ్రేకప్ చెప్పుకున్నారా? లేక ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో ఫేక్ రూమరేనా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రీతూ వర్మ, మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఇద్దరూ తమ రిలేషన్షిప్ పై ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అయినప్పటికీ వీరి గురించి రకరకాల కథనాలు మాత్రం నిరంతరం ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రీతూ వర్మ, వైష్ణవ్ తేజ్ కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయినప్పటికీ రీతూ వర్మకు మెగా కుటుంబంతో మంచి అనుబంధం ఉందని సినీ వర్గాల్లో ఎప్పటినుంచో ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా నిహారిక కొణిదెలకు రీతూ వర్మ సన్నిహిత స్నేహితురాలు కావడంతో మెగా కుటుంబానికి ఆమె తరచూ వెళ్లడం, కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. అందులోనూ నిహారిక వివాహ వేడుకల్లో రీతూ వర్మ ఎంతో చురుకుగా పాల్గొనడం, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి కనిపించడం అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అప్పటినుంచే రీతూ వర్మ త్వరలో మెగా ఇంటి కోడలు కాబోతోందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మరో ప్రచారం కూడా జరిగింది. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ అన్నదమ్ములిద్దరికీ ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లతో వివాహాలు జరగబోతున్నాయంటూ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు కనిపించాయి. అయితే ఈ వార్తలపై కూడా ఎవరూ అధికారికంగా స్పందించలేదు. ఇదిలా ఉండగా ఇటీవల మరోసారి వీరిద్దరూ విడిపోయారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. కొంతకాలంగా ఇద్దరూ కలిసి ఎక్కడా కనిపించడం లేదని, అందుకే బ్రేకప్ జరిగిపోయిందని కొందరు ప్రచారం చేశారు. అయితే సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. విడిపోయారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని, రీతూ వర్మ, వైష్ణవ్ తేజ్ ఇప్పటికీ రిలేషన్షిప్లోనే ఉన్నారని, అయితే తమ వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా ప్రైవేట్గా ఉంచాలనే ఉద్దేశంతో ఎలాంటి పబ్లిసిటీకి దూరంగా ఉంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల రీతూ వర్మ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ కూడా ఇప్పుడు ఈ వార్తలకు కొత్త ఊపునిచ్చింది. నా జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభమైంది అంటూ రీతూ వర్మ ఒక పోస్ట్ షేర్ చేయగా, ఆ పోస్ట్కు అందరికంటే ముందుగా వైష్ణవ్ తేజ్ లైక్ చేయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ ఒక్క లైక్తోనే వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, బ్రేకప్ వార్తలు నిజం కాకపోవచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సినీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం కెరీర్లో మరింత స్థిరపడిన తర్వాత రెండు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకోవాలనే ఆలోచనలో ఈ జంట ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే తమ రిలేషన్షిప్ను ఇప్పటివరకు పూర్తిగా ప్రైవేట్గా ఉంచుతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు రీతూ వర్మ గాని, వైష్ణవ్ తేజ్ గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ సమాచారం అంతా అధికారికంగా ధృవీకరించబడలేదు. ఇక ఇద్దరి కెరీర్ విషయానికి వస్తే, వైష్ణవ్ తేజ్ వరుస పరాజయాల తర్వాత తన తదుపరి సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 2 ఏళ్లుగా కొత్త ప్రాజెక్టులను ఎంపిక చేసుకునే విషయంలో సమయం తీసుకుంటూ బలమైన కథల కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం. మరోవైపు రీతూ వర్మ ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రేమ, బ్రేకప్, పెళ్లి వార్తలకు రీతూ వర్మ లేదా వైష్ణవ్ తేజ్ ఎప్పుడు స్పందిస్తారో, నిజంగా ఈ జంట వివాహ బంధంతో ఒక్కటవుతుందో లేక ఇవన్నీ కేవలం రూమర్లుగానే మిగిలిపోతాయో వేచి చూడాల్సిందే.